కాబట్టి పిల్లారా, ఈ యొక్క ఉదయం వేళ మనము మానక చేయవలసిన వాటిని గురించి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు, అంటే ఎత్తబడే వరకు కూడా మానక మనం చేయవలసిన వాటిని గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది కొంతకాలము నడిచి తర్వాత వాటిని మానేస్తుంటారు. చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి? మానేస్తూ ఉంటారు. వేటిని మానాలో, వేటిని మానకూడదు, ఏమిటో బైబిల్ ఏం చెప్తుందో దీని గురించి మనము లేఖనముల ద్వారా మనం చూద్దాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడమ్మా, 23వ వచనం మనం చదువుకున్నాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా, అంటే స్థిరముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలని ఆలోచించము. ఆయన నామమున. హల్లెలూయా. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము చూడండి నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుని. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడా కాదు చెప్పండి? నమ్మదగిన వాడే. మరి వేకు చుక్కని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి వేకు చుక్క ఉందని బైబిల్లో తెలియదు. బైబిల్లో వేకు చుక్క ఉన్నదని తెలియదు. కానీ ముందుగానే కళలో చూయించి తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో త్వరగా వచ్చున్నానని, ఆ వేకు చుక్క వచ్చినప్పుడు ప్రపంచం దురాత్మకు ఇవ్వబడుతుందని ఆయన చూయించి, మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా కాదా? నమ్మదగిన వాడు. మరి ఆయన ఉన్నాడా లేడంటారా? ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఆయన్ని చంపేశాం, సిలువేశాం. యూదులు, అదే అరబ్బులైనట్లయితే, లేకపోతే ముస్లిమ్స్ అయినట్లయితే, మహమ్మదీయులైనట్లయితే ఆయన అసలు మరణించలేదు, ఇలాగ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన జీవించుచున్నాడు కనుకనే, తిరిగి లేచాడు కనుక జీవించున్నాడు కనుకనే ఆయన వాగ్దానం చేసిన వాటిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. 7 సంఘకాలం 7 దూతల్ని గురించి వాగ్దానం చేశాడు, ఆయన నెరవేర్చాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి మన నిరీక్షణ, కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన కొరకు నిరీక్షించే సమయం ఇది కాదు. రాకముందు అయితే నిరీక్షణ, కానీ వచ్చిన తర్వాత నిరీక్షణతో పని లేదు. నిరీక్షణతో రోమిలు రాసిన పత్రికలో కూడా మాట ఉంటుంది. కాబట్టి సంఘాలకి తెలియదు. కాబట్టి ఆయన రాకడ గురించి, ఎలా వస్తాడో, ఏమిటో, ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా 6000 సంవత్సరాల తర్వాత జరగాలి. ఖచ్చితంగా రాకడ. మీకు అర్థమైందా? 7 పాలన ముందుగా ఖచ్చితంగా జరగాల. పగటికి ముందుగా వేకుచుక్క తప్పనిసరిగా ఉదయించాలి. అందువల్లే ఆయన వాగ్దానము తప్పని వాడు. అందుకని ఆ సమయం వచ్చినప్పుడు ఆ లేఖనాలు ఏమవుతాయి చెప్పండి? నెరవేరుతాయి. ఈ లేఖనము బ్రహ్మంగారి కాలంలోనూ నెరవేర్చబడదు. ఈ లేఖనము పౌలు కాలంలోనూ నెరవేర్చబడదు. వెస్లీ కాలంలోనూ నెరవేర్చబడదు. లూథర్ కాలంలోనూ నెరవేర్చబడదు. కానీ లేఖనం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? తగిన సమయంలోనే. హల్లెలూయా. ఆయన మాటలో ఆ సమయంలో. కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వచ్చాడంటే మరి తీసుకెళ్తాడా లేదా? అది కూడా మరి అందువలన ఆయన నమ్మదగిన వాడు. మరి బైబిల్లో తెల్లవారుజాము తీసుకెళ్ళాడు. బైబిల్లో తెల్లవారుజామున ఏం చేశాడు చెప్పండి? రెబ్బకాన్ని తీసుకెళ్ళాడు ఆయన.
అంటే ఇస్సాకు ద్వారా జరిగింది ఛాయిగా. అలాగే లోతును బయటకు తీసుకెళ్ళాడు ఆయన. అలాగే తెల్లవారుజామున దానియేలుని పైకి, హల్లెలూయా. తర్వాత దుష్టులు నాశనం చేయబడ్డారు. అందుకనే భూమి మీద విడిచిపెట్టబడితే నాశనమే ఉందన్నమాట. విడిచిపెట్టబడిన వారు నశించడమే ఉంది. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ చివరి సమయంలో మనము వాక్యం చెప్తుంది నమ్మదగిన వాడు. అందుకే ఆ దినము సమీపించుకోలేదు అంటే ఆ రాకడ దినం అన్నమాట, మనిషి కుమారుడు దినము. కానీ ఇప్పుడైతే ఆ దినములోనే ఉన్నాం కాబట్టి, ఆ రాకడ సమయంలో ఉన్నాం కాబట్టి మరి ఎక్కువగా చూడండి, కూడుట మానక, హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు ఏం చేస్తారు, కొంతకాలం కూడుకుంటారు, కొంతకాలం ఏం చేస్తారు చెప్పండి, మానేస్తుంటారు. వాళ్ళ ఇష్టం. వాక్యంతో వాళ్ళకి పని లేదు, వాక్యంతో వాళ్ళకి సంబంధం లేదు, వాక్యాన్ని పాటించాలి. ఎందుకంటే వాళ్ళు భయం లేనాడు. లేఖనం అంటే భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు. వాక్యం అంటే భయం ఉంది అనుకోండి, బాబాయ్ సమాజం కూడుట మానకూడదని ఉంది. కాబట్టి సమాజంగా మనం తప్పనిసరిగా నేను కూడుకోవాలి, లేకపోతే నేను ఏమైపోతాను, పాపిడైపోతాను. మరి ఆజ్ఞాతిక్రమే పాపంలో వచ్చి జీతం ఏంటి, మరణం. కాబట్టి కూడుట కనుక నా జీవితంలో లేకపోతే నేను మరణిస్తాను. కాబట్టి నేను కూడుకోవాలి అని చెప్పి ఆ మానక కూడుకుంటూ ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. సమాజముగా కూడుట మానక అంటే ఇక్కడ ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, చూడండి, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. చూడండి, ఆ దినము సమీపించుకున్నది మరెక్కువగా అలాగ చేయమన్నాడు. మరెక్కువగా, ఇంతకు ముందు కంటే మరి ఎక్కువగా ఏం చేయాలి, కూడుకోవాలి. నేను ఆదివారం కూడుకుంటాను, మిగతా టైంలో కూడుకోను, మీటింగ్స్ వద్దు కూడుకోను, నా ఇష్టం. నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు ఆయన సంబంధం కాదు. సర్వశక్తిమంతుని సంబంధం అయితే ఏం చేస్తావు చెప్పండి, కూడుకుంటావు అనమాట. హల్లెలూయా. సోదరులందరూ కలుసుకొని ఏం చేయాలి, ఆరాధన చేయాలి. ఒకసారి ఒక చిన్న పాప ఉందంట. పాపంట వాళ్ళు ఎక్కడో మార్కెట్కి కూరగాయలు కొనడానికి తీసుకెళ్ళారంట. కూర తీసుకెళ్ళారు. ఆ పాపను కూడా తీసుకెళ్ళి కింద దించితే ఈ లోపు ఏమైపోయిందంటే అలా ఆడుకుంటూ వీళ్ళు ఆ కూరగాయల సందడిలో మర్చిపోయారు. మీకు అర్థమైందా? మర్చిపోతే వీళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, మరి జనం గుంపుగా ఉంటారు కదా. ఆ పాప ఏం చేస్తుందంటే అలా ఇలా చూసి వాళ్ళ అమ్మోళ్ళ దూరంలో అక్కడ ఉంటే పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటా వాళ్ళ అమ్మ దగ్గరకే వెళ్ళిపోతుంది అనమాట. చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళట్లా. ఎందుకనంటే ఆ పాప వాళ్ళ అమ్మలో ఒక భాగము కాబట్టి. హల్లెలూయా. ఆ బిడ్డ వాళ్ళ అమ్మలో ఒక భాగము కాబట్టి వచ్చి ఆ తల్లి దగ్గరకు వచ్చి, ఆ తండ్రి లేకపోతే ఆ తల్లి ఆ మార్కెట్కి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి కూడుకుందనమాట, కలుసుకుందనమాట. అలాగే మనము కూడా ఒకరిలో ఒకరు ఏమై ఉన్నాయి చెప్పండి, భాగమై ఉన్నాం కాబట్టి. అందువల్ల ఆయనలో ఒక భాగమై ఉన్నాం కాబట్టి, ఆయన ఒక శరీరమై ఉన్నాం కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే సహోదరుని కలుసుకుని చక్కగా అందరం కలిసి ఆరాధించుట కొరకు మనందరం కూడా కూడుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డ చూడండి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోలేదు. కానీ ఏం చేసింది చెప్పండి, ఆ బిడ్డ ఆ తల్లికి సంబంధించింది కాబట్టి ఆ బిడ్డ ఆ తల్లి దగ్గరికి వచ్చినట్టుగా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అక్కడికి వచ్చినట్లుగానే మనము కూడా ఆయనలో భాగమై ఉన్నాం కాబట్టి, నువ్వు కూడా ఆయనలో భాగము, సహోదరుల్లో భాగమై ఉన్నాం కాబట్టి, మనందరం కూడా ఒక శరీరమై ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి, మరి ఎక్కువగా మనం కూడుకుని ఉండాలి. ఈ సమయంలో మనం ఏం చేయాలి, కూడుకోవాలి. ఎందుకంటే ఆ దినములో ఉన్నాం కాబట్టి. అందుకని 1000 ఏళ్ల పాలనలో కూడా నిరంతరము కూడుకుంటా ఉంటాం అనమాట. ఇక్కడైతే మరి ఎక్కువగా అని ఉంది, కానీ 1000 ఏళ్ల పాలన అయితే ఎక్కువగా ఆయనతో మనం కూడుకొని ఆయన్ని మనం ఆరాధన చేస్తుంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యంతో మనము ఆరాధన చేస్తున్నాం, కానీ కూడుకొని 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినట్లయితే ఆయన శరీరధారిగా ఉంటాడు. అక్కడ శరీరధారిగా ఆయన ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగిన మనము ఆయన్ని
ఈ అనగా మహిమ శరీరంలో ఉండి ఆయన్ని గొప్పగా ఆయన్ని ముఖాముఖిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. ముఖాముఖిగా ఏం చేస్తాం చెప్పండి? అక్కడ ఆయన్ని ఆరాధన. ఇప్పుడైతే ఆత్మతోను సత్యముతో ఆయన్ని ఆరాధన చేస్తాం. మధ్యాకాశంలో ఆయన్ని మనం కలుసుకుంటాం. కాబట్టి ముఖాముఖిగా ఆయన అక్కడ. కాబట్టి మానకూడదు అని బైబిల్ చెప్తుంది. మానకేం చేయాలి? కూడుకోవాలి. హల్లెలూయా. మీరు ఇంటి దగ్గర కూడా మానక కూడుకోవాలి. సమాజంలో మానక కూడుకోవాలి. చూడండి, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనంలో వాళ్ళు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ పెంతెకోస్తు దినాల్లో అపోస్తలుల కార్యము 5:42 ఒకసారి మీరు చూడండి. ప్రతి దినము ఇంటింటను మానక హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఎక్కడంతా చెప్పండి, దేవాలయములోను ఇంటింటా కూడా వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర వాళ్ళు ఆ విధంగా కూడికి ప్రార్థనలు పెట్టుకొని అపోస్తలులు బోధిస్తూ ఉంటే ఆ వాక్యం విని ఆ మందిరానికి వెళ్తున్నాం కదా, ఇంక ఇంటి దగ్గర ఎందుకులే అనుకుంటారు చాలా మంది. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, చర్చిలో చేసుకుంటున్నాం కదా, ఇంకెందుకు కూడుకోవడం? ఆనాడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవాలయములోను చూడండి, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటిను మానక బోధించు. హల్లెలూయా. మరి కూడుకున్నామంటే ఏం చేస్తారో చెప్పండి? బోధిస్తారా లేదా? కాబట్టి పిల్లారా, కూడుట మానక ఏదో ఒక ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టుకోవడం మానేస్తుంటారు. అలాగే మందిరములో కూడా కూడుకోవడం మానేస్తుంటారు. కానీ మానక అని ఉంది బయట, మానకూడదు అని ఉంది. నేను మానేస్తా, మూర్ఖులకి ఎవరు మనం చెప్పలేము. నువ్వు లోబడే స్వభావం కలిగి ఉంటే నీకు చెప్పొచ్చు, కానీ లోబడే గుణం ఉంటే నీకు చెప్పొచ్చు, కానీ నువ్వు లోబడే గుణం లేకపోతే మనం చెప్పలేము. మానొద్దని ఉంది. ఎందుకు కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, మానొద్దని బైబిల్ చెప్తా ఉంది. మాటంటం లేదంటే, మానేస్తున్నావంటే, కూడుకోవటం లేదంటే వాక్యానికి దూరంగా ఉంటున్నాం. కాబట్టి మానక కూడుకోవలసినది. ఆయన నామమున స్తోత్రం. మానక బోధించాల్సి ఉన్నది. మందిరములోను అనగా దేవాలయములోను ఇంటింటిను బోధిస్తూ కూడుకుంటున్నారని బైబిల్ చెప్తా ఉంది. ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏకాత్మతో కూడా. అది మీరు చదవండి. మీరు తర్వాత అపోస్తలుల కార్యం వాళ్ళందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో పరిశుద్ధాత్మను కలిగిన నామములో బాప్తిజం పొందిన వారు అలాగ కూడుకుంటున్నారు. వాళ్ళ దృష్టి అంతా కూడా ఆయన రాజ్యం మీదే ఉందన్నమాట. హల్లెలూయా. అందువల్ల కూడనేది మానవుడు. నువ్వు ఎలా దూరంగా ఉండవు అనుకో, లైవ్లోనే చేంజ్ చేయాలి చెప్పండి అంటే దూరంగా ఉండవు. కాబట్టి ప్రతి ఆదివారం రావడానికి కుదరదు, బుధవారం రావడానికి కుదరదు. కాబట్టి ఏం చేయాలి? లైవ్లోనే నువ్వేం చేయాలా? కూడుకోవడం అనేది ప్రతి కూడికలో కూడా నువ్వు ఉండి ఆ లేఖనాన్ని పాటించాలి. దాన్ని గనక నువ్వు మారినట్లయితే నువ్వు ఆయన వాక్యాన్ని మీరు కొన్నందుకే పౌలు గారు చెప్తున్నారు ఎబ్రిలు రాస్తూ, కూడుట మానక మరెక్కువగా కూడుకోవాలి. అలాగే నువ్వు కూడా మరి ఎక్కువగా ఆయన సన్నిధిలో కూడుకొని ఏం చేయాలి చెప్పండి? వాక్యం వినాలి. అప్పుడు ఆ రోజులైతే యేసే క్రీస్తుని ప్రకటించారు. అంటే సర్వశక్తిమంతుడే అనగా మెస్సయే, ఏమండి అనగా మెస్సయే అభిషక్తుడని వాళ్ళు ప్రకటించారు. కానీ ఇప్పుడైనట్లయితే వేకోవచ్చు ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించారు. రాబోయే దాని గురించి వేకోవచ్చు ఏం చేస్తుంటే, ఇదిగో పగలు రాబోతుంది, ఇక నువ్వు నిద్రలే. అదేదో తెల్లారింది నిద్రలేంటి? తెల్లారడం అంటే ఏంటి? పగలు రాబోతుంది, నీకు నిద్రలే. ఎంత చెప్పడుకుంటావు? లే. భూమి మీద కానీ రాజ్యం రాబోతుంది, లే. ఇంకా లోకంలో ఎందాక గడుపుతావు? లోక కార్యాల్లో, లోక పనుల్లో ఎందాక గడుపుతావు? హల్లెలూయా. లే, ఇక లే. అలాగే లోతును కూడా ఏం చేసే చెప్పండి? లేపారు. ఈ చోటు విడిచి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ చోటు ప్రమాదకరంగా మారబోతుంది. ఈ చోటు ప్రమాదకరమైన పరిస్థితి ఈ భూమి మీదకి రాబోతుంది, సొదొమ గొమొర్రా మీదకి రాబోతుంది.
మీరు చోటు విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏమైంది? నేను ఉంటా అంటే ఉగ్రతలో పడిపోతుంది. సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? లోతు యొక్క అల్లుళ్ళు మాట వినలా. ఈ రోజుల్లో ఎలాగైతే మాట వింటలేదో ఆ రోజుల్లో కూడా లోతోళ్ళు ఏం చేయలేదు చెప్పండి? మాట వినడం లేదు. వినకపోతే ఏం జరిగింది? ఏమవుతుందని అనే లోతోళ్ళకి వాళ్ళు మూర్ఖులంటే అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అనమాట. అర్థము చేసుకునే స్వభావం ఉండదు వాళ్ళకి. ప్రతిదీ అపార్థం చేసుకుంటారు, ప్రతిదీ తప్పుగా తీసుకుంటారు, ప్రతిదీ అపార్థం చేసుకుంటారు, చెడుగా తీసుకుంటారు. మరి ప్రతిదీ చెడుగా తీసుకొని చెడు భావంతో మూర్ఖత్వంతో ఉంటుంటారు అనమాట. నిజంగా బ్రహ్మం గారు అంటారు, వధువు ప్రశ్నించదని చెప్పాడు. ఆయన కేవలం నమ్ముతుంది అన్నాడు ఆయన. కేవలం ఏం చేసి చెప్పండి? వాక్యాన్ని నమ్ముతుంది అంతే, సందేహించదు. కేవలము అందుకే ఓన్లీ బిలీవ్ అన్నాడు ఆయన. కేవలం నమ్మము, నమ్మడమే మన పని. కార్యం ఆయన చేస్తాడు. విశ్వాసం లేకపోతే ఏ కార్యాన్ని ఆయన చేయలేడు. నమ్మడమే. ఇది జరుగుతుందని చెప్పారు, జరుగుతుందని నమ్మడమే. సందేహం జరుగుతుందా? నిజమేనా? వాస్తవేనా? తెల్లవారుజాముతో జరుగుతుందా? ఉగ్రత భూమి మీదకి వస్తుందా? నిజమేనా? ఏదో అలాగన్నా చర్చికి వస్తామని, అలాగన్నా ప్రార్థనకు వస్తామని, అలాగన్నా మనము ఆ లోకస్తులతో వాళ్ళతో స్నేహం చేయకుండా ఉంటామని, పాడైపోకుండా ఉంటామని ఏదో అలా చెప్తున్నారు అనుకుంటుంటారు. కాదు, నమ్మదగిన వాడు, ఆయన నెరవేర్చేవాడు. మరి ఆయన బైబిల్లో ఆయన ఏం చెప్పాడు, ఏమి వాగ్దానం చేశాడో ఆయన నెరవేర్చిన వాడు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే మానక కూడుకోవాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇక్కడ ప్రార్థన మానకాలు ఉంది. బైబిల్లో చూడండి, మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిత్యము ప్రార్థించవాలని. నిత్యం అంటే మానక కూడుకుంటుండాలి. కూడుకొని ఏం చేయాలి? వాక్యం వింటాం. మానక బోధించాలని ఉంది. మానక వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, ఇంటింటో బోధిస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకుంటున్నారు, విశ్వాసుల్ని చేర్చుకుంటున్నారు. చక్కగా వాళ్ళు కలిగి ఉంది ఏదో టీలు ఇస్తున్నారు, టిఫిన్ ఇస్తున్నారు, భోజనం పెడితే వాళ్ళ శక్తి కొలది చేస్తున్నారు. చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కూడుకుంటున్నారు. అంతేకాదు, మానక ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. నీ ప్రార్థన మానకూడదు. నిత్యము బైబిల్లో ఉంది. 1 గంట చేసుకోండి, 1 అరగంట చేసుకోండి, 1 పూట చేసుకోండి, మందిరంలోనే చేసుకోండి, లేకపోతే 1 పావు గంట చేసుకోండి, 1 రోజు చేసుకోండి, 2 రోజులు చేసుకోండి, 40 రోజులు చేసుకోండి. బైబిల్ చెప్పడం. కొంతమంది ఏం చేస్తారో చెప్పండి? 40 రోజులు ప్రార్థనలని. బైబిల్ ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యము మానక. వర్షము పదే పడతా ఉందనుకోండి, ఏంట్రా బాబు ఎడతెగక పడిపోతుంది వర్షం. నిత్యము అంటే మానక. అందుకనే నీ స్తుతి మానకూడదు. అందుకనే లేఖనాన్ని పాటించాలి. పిల్లారా, నేను బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం ముందు కూడా నేను ఎప్పుడు కూడా నిరంతరము నాకు తెలియనటువంటి ఆ స్థితిలో నేను విగ్రహ సంబంధం వాటిని మెస్సైని కూడా స్తుతిస్తూ ఉండేవాడిని అనమాట. తెలియనప్పుడు. నాకు తెలిసిన తర్వాత నిరంతరము కూడా ఆయన స్తుతిస్తూ, బాప్తిజం పొందిన తర్వాత కూడా స్తుతి. సాతాను రకరకాల ఆలోచనలు తీసుకొస్తాడు. ఏమి నాకు తెలియదు, స్తుతించడం తప్ప నాకు ఏం తెలీదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమి నాకు తెలియదు. ఆయనే చూసుకుంటాడు. స్తుతించడమే నా పని. మన పని ఏంటంటే స్తుతించడమే. దూతల పని ఏమిటి చెప్పండి? స్తుతించడమే. ఆయనే చూసుకుంటాడు. మీ చింతలన్నీ ఆయనకు అప్పగించేయడమే. యావే చూసుకొనును.
నాకేం తెలియదు, ఆయనే చూసుకుంటాడు అని నీ హృదయంలో ఏ ఆలోచన లేకుండా ప్రతిదీ నేను అదే చేసేవాడిని. ఇప్పటికి కూడా అదే అనమాట. ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించేసి, అర్థమైందా? వచ్చే ఆలోచనలు త్రోసేటివి బయటికి సాతాను తీసుకొస్తుంటాడు. ప్రతిదీ హృదయం రకరకాల సమస్యలను, వాళ్ళు ఎలాంటి వాళ్ళను, వీళ్ళు ఎలాంటి వాళ్ళను, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు చూడు, వీళ్ళు భక్తులు లేరు చూడు, ఏమేమో తెస్తుంటాడు. అన్ని కూడా ఆయనకు అప్పగించేసి, నాకేమీ తెలీదు, నేనేమి చేయలేని వాడను, ఆయనే చూసుకుంటాడని ప్రతిది కూడా ఆయనకు అప్పగించి నిరంతరం కూడా స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, శ్రమ కలిగిన ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను. ఆ విధంగా నిరంతరం మానక నువ్వు మనసులో చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ఎవరన్నా అన్ని జనుల మధ్య ఉన్న మనసులో చేసుకో, లేకపోతే ఇంట్లో ఎవరు అన్ని జనులు మనసులో చేసుకో, స్తుతిస్తుండు. మనసుతోనూ ప్రార్థన చేయగలగాలి, మనసుతోనూ స్తుతించగలగాలి. ఆ విధంగా పిల్లారా, స్తుతి అనేటువంటిది చూడండి, ఆయన యొక్క దూతలు కూడా మానక పరిశుద్ధుడు 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 అని చూడండి. ఒకసారి మనము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపలను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు సర్వాధికారియు సర్వశక్తిమంతులకు ఎలోహిం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి మగుళ్ళు. హల్లెలూయా. అయ్యగారు నేను 1988లో మీటింగ్స్కి వచ్చాను. ఆనంద భారతిలో 1988లో కాకినాడ వచ్చాను. ఆనంద భారతిలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే, నేను 22 గంటలు ప్రార్థన చేస్తుంటానని. ఎవరో భక్త్ సింగ్ ఎవరో ఉన్నారంట, ఆయన 24 గంటలు ప్రార్థన చేస్తుంటాడు అని ఎవరో చెప్పారంట. నేను 22 గంటలు ప్రార్థన చేస్తున్నాను అని అంటే, నేను కూడా అన్ని గంటలు ప్రార్థన చేయాలని, అన్ని గంటలు స్తుతించాలని ఏం చేసేవాడంటే, ఆ అన్ని నిరంతరం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏది ఉన్నా, ఏది చేస్తున్నా స్తుతి మానేవాడు కాదనమాట. స్తుతులు చెప్తూనే, మనసులో స్తోత్రాలు చెప్తూనే, ఇంకే ఆలోచనలు హృదయంలో రానివ్వకుండా నా పని స్తుతించడమే, మిగతా ఆయనే చూసుకుంటాడు అని స్తుతించడమే. స్తుతి 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 స్తుతి. బైబిల్ నిత్యము ఎడతెగక ఎల్లప్పుడూ మానకని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ లేఖనాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఆ లేఖనాన్ని కనుక మీరితే పాపమని భయపడి నిరంతరము స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. ఎక్కడన్నా ఒక 5 నిమిషాలు లేకపోతే 1 నిమిషం ఆగిపోయినకో, స్తుతించడం ఏదైనా గబక్కన ఏదైనా మర్చిపోయినకో, నాయన నిత్యము ప్రార్థించమనే వాక్యాన్ని నేను మీరిపోయాను, ఎల్లప్పుడూ ప్రార్థించమనే వాక్యాన్ని నేను మీరిపోయాను, నన్ను క్షమించిన ఆయన, నన్ను మన్నించిన ఆయన అని మళ్ళీ ప్రార్థన చేసుకుని నిత్యము ప్రార్థన అనేది నేను చేయాలి, ఆ లేఖనాన్ని పాటించాలని మానక. హల్లెలూయా. కాబట్టి ఈ లేఖన విషయంలో నువ్వు ఎన్నోసార్లు మానేస్తుంటావు. ఎన్నోసార్లు ప్రార్థన ఆ విచారంలో పడిపోయి, ఈ విచారంలో పడిపోయి, ఆ తలంపుల్లో పడిపోయి, ఈ తలంపుల్లో పడిపోయి, ఆ సమస్యల బుర్రలో పెట్టుకొని, ఈ సమస్యల హృదయంలో పెట్టుకొని నువ్వు ప్రార్థన మానేసి, స్తుతి మానేసి, విచారిస్తూ కూర్చుని ఈ లేఖనాన్ని మీరిపోయావు. ఇప్పుడు నిత్యము ప్రార్థించమంటే మానేసావు, ఏదో గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నావు, లేకపోతే ఉదయం చేసుకున్నావు, సాయంత్రం చేసుకున్నావు, సరిపోద్దులే అనుకుంటున్నావు, లేకపోతే ఆదివారం చేసుకున్నావు, లేకపోతే ఏదో బుధవారం చేసుకున్నావు, చాలే ఈ ప్రార్థనకి 6 రోజుల వరకు సరిపోద్ది, ఆదివారం దాకా సరిపోద్దులే అనుకుని నువ్వు చేసుకోవట్లా. కాబట్టి నువ్వు మానుతున్నావు. మానక చేయమనుంది బైబిల్లో ప్రార్థన, మానక స్తుతించు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన కూడా కూడుకోవడమే కాదు, ప్రార్థన కూడా ఎక్కడ ఉన్నా సరే మానకూడదు. ప్రార్థన నిత్యము చేయడమే, అప్పుడే ఆ వాక్యాన్ని పాటించినట్లు లెక్క. నువ్వు మానవో పాపమే, అజ్ఞాతక్రమే పాపం, పాపం వచ్చి జీతము మరణం.
ఆ నిత్యము ప్రార్థించిన అనే మాటని మీరే నేను భయపడేవాడు. నీకు ఆ భయం ఉందా? అయ్యో నన్ను క్షమించిన ఆయన, నిత్యము ప్రార్థించమని బైబిల్ చెప్తా ఉంది. ఓ ఈరోజు నేను అలా ప్రార్థన చేస్తూ మర్చిపోయాను, నన్ను క్షమించిన ఆయన అని మరలా చేసుకోవడం. అది నిరంతరం ప్రార్థన సాగేదన్నమాట. దూతలు ఎలాగైతే స్తుతిస్తుంటారో, కాబట్టి నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు ఆయన రాజ్యానికి రావాలంటే ఇలాగ దూత వలె మారితేనే, దూతలు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఎలాగ గణపరుస్తూ ఉంటాయో నువ్వు కూడా అలా గణపరుస్తూనే వస్తావు తప్ప ఇక్కడ ఈ వాక్యం వినేసి నిత్యము ప్రార్థించాలని వాక్యం విని ఇక్కడే మర్చిపోయి, ఎడతెగ ప్రార్థన చేయాలనే వాక్యం విని ఇక్కడే మర్చిపోయి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంటే దాన్ని మర్చిపోయి, అలా వాక్యం విని ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని విని మర్చిపోయి, ఇంకా ప్రార్థన మానేసి ఆ విచారంలో, ఆ పనుల్లో, ఈ పనుల్లో వాడి గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటూ, వీళ్ళ మీద గొడవ పెట్టుకుంటూ, వివాదాలు పెట్టుకుంటూ, ఆడు ఎలాంటి వాడు, ఆ బ్రదర్ ఎలాంటి వాడు, సిస్టర్ ఎలాంటిదని మనసులో పెట్టుకొని బాధపడతా ప్రార్థన లేకుండా జీవితం అయిపోయింది. నీ పని మీరిపోయావు. నువ్వు వాక్యాన్ని ఏమైపోయావు? నువ్వు మరి నిత్యం ప్రార్థించబోయే వాక్యాన్ని నువ్వు నెరవేర్చావా? పాటిస్తున్నావా? ఇప్పుడు నువ్వు దోషివా నిర్దోషివా? దోషివే. నిరంతరము ప్రార్థన చేస్తే నువ్వు నిర్దోషి అవుతావు. అరేయ్యా అల్లే వెళ్ళిపోతాను పైకి. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఎత్తబడతాను. ఎక్కడికి ఎత్తబడతావు నువ్వు? నీ జీవితంలో నిరంతరం మానక ప్రార్థన చేయమన్నారు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. విధవరాలంట నిత్యము నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అవి మాటికి వచ్చి ప్రార్థన, మాటికి చేస్తున్నాడు ప్రార్థన. మాటికి ప్రార్థనే. ప్రతి చిన్నదానికి కూడా ప్రార్థనే. ప్రతి దానికి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా? ఉదయం చేసుకుంటావు, ఇక మధ్యలో నీ ఖాళీ ఉంటావు. పనులు చేసుకుని బైబిల్ ఎందు మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట మత్స్యాల సంఘాలు ఉన్నారు. కొన్నిట్లో కరెక్ట్గానే ఉంటారు, కొన్నిట్లో కరెక్ట్గా ఉండరు. నిజమైన అన్నింటిలోనే ఉంటుంది అనమాట. ఆ మత్స్యాల సంఘంలో ఏం చేస్తాం? ఒక ఎబ్రోడ్ సంఘం వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం ఏదైనా కూరగాయలు తెమ్మని చెప్పామనుకోండి, లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెమ్మని చెప్పామనుకోండి, బయలుదేరిపోయే ముందు ప్రార్థన చేసుకుంటారు. నువ్వు అసలు చేసుకో, లేదు అలవాటే లేదు. మీకు అర్థమైందా? వాళ్ళు బయట ఆటో ఎక్కబోయే ముందు ప్రార్థన చేసుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుని మనసులో అని, అలాగని అక్కడ మోకరిల్లి గణంలో పడి ఏం చేయరు. చిన్న ప్రార్థన చేసుకుని ఆటో ఎక్కుతారు. ఆటోలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ప్రతిదానికి కూడా అది అయిపోయిన తర్వాత స్తుతించుకుంటూ ఉంటుంది మనసులో. మార్కెట్లో దిగగానే ప్రార్థన చేసుకుంటారు. అన్నీ నేను ఇలా లేనని నీకు ఏమైనా బాధ ఉందా? కనీసం దిగి ప్రార్థన చేసుకుని కూరగాయలు కొనబోయేటప్పుడు, ఆయన కూరగాయలు కొనబోతున్నా మీకు సహాయం చేయండి ఆయన. చిన్న ప్రార్థన, చిన్న మాట తీసుకున్న తర్వాత నీకు స్తోత్రాలు ఆయన. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ప్రార్థన. మాట ఎందుకు క్రింద ఒక పనికి లేదు. అయ్యా బజార్కి వెళ్ళేవాడు తెమ్మనా అయ్యా అని అనుకుంది. అసలు ప్రార్థన చేసుకోడు, ఏమి ఉండదు. అన్నిళ్ళు ఎలా వెళ్తారో చెప్పండి? లోకస్తులు ఎవరైనా వాళ్ళ యొక్క కూరగాయలు ఏమైనా దమ్మను, లేకపోతే ఏమైనా బయట కావాల్సిన ఏమైనా దమ్మను ఏమైనా చెప్పామనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసుకుని ఏం చేసుకుని నడుచుకుంటూ వచ్చేసి బండి ఎక్కేసి వెళ్ళిపోయి తీసుకుని ఇచ్చేస్తారు. నువ్వు అంతే, నీ కాళ్ళకి తేడా లేదు. బైబిల్ ఏం చెప్తుంది? మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేయి. ప్రతిదీ కూడా ఆయన నామం పేరట. నువ్వు రావాలంటే, ఆయన రాజ్యం రావాలంటే ఇవన్నీ ఉంటేనే వస్తావు. అంతేగాని మందిరంలో చక్కగా కూర్చొని ఆలకించి ఈ ప్రార్థన మానేస్తూ, కూడుకోవడం మానేస్తూ, నేను కూడా వస్తానయ్యా యేసుప్రభు నాకు తెలుసు, నేను కూడా వెళ్ళిపోతాను, కళ వచ్చింది నాకు. అలాగా ఇంతకుముందు పరిచయంలో కూడా కళలు వచ్చి కూడా పరలోకం ఈ వర్తమానాన్ని బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది నీకు తెలియట్లా. నీకు అర్థమవుతుందా? క్రియలు ముఖ్యం. హల్లెలూయా. అది నీకు చూయించాడు. నువ్వు దాని మీద నిలబడితే జరుగుతుంది. నువ్వు నిలబడలేదనుకో బాగుంటుంది. ఎందుకంటే నేను ఈ పరిచర్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందు ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆ రథంలో ఉన్నారు, బయలుదేరి వస్తున్నాడు. పెద్ద గాలి వచ్చేసింది. పెళ్లి కుమార్తె ఇరిగి పడిపోయింది.
ఇరిగి పడిపోతే లోపల మట్టి ఉంది. పెళ్లి కుమారుడు అలాగ వచ్చేసాడు. ఆవిడ కళ వచ్చింది. నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇదే జరిగింది. సంఘం కూడా అలా కూలిపోయింది, పడిపోయింది. కళ వచ్చిన ఆవిడ ఇక్కడ లేదు. సరస్వతి మీరు చూపించాడు. ఆ కళలో లేదు ఆమె. అబోధ సంఘంలోనే ఉంది, స్త్రీబోధ సంఘంలోనే ఉంది ఆవిడ. చూపించినా కానీ అందువల్ల కళ్ళు వచ్చి నీళ్ళు వెళ్ళిపోతాను అనుకోకండి. నీకు అర్థమైందా? ఆ కళ్ళను బట్టి ఆమె నేను మార్చుకుందా? ఆ కళ్ళను బట్టి ఏమైనా వచ్చిందా? ఆ పెళ్లి కుమారుడు విరిగిపోయిందా? ఆయన అక్కడ లేడు, ఆయన బయటకు వచ్చేసాడు అని అర్థమైందా? గ్రహించరా? కళ చూయించినా కానీ పోగొట్టుకో. అందువల్ల కళ వచ్చినప్పుడు వెళ్ళిపోతాను అనుకోకండి. వర్తమానం ప్రకారం కూడా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళిపోతానులే, యేసుప్రభుకి నేను అంటే ఇష్టం. మావాడు ఒక ఉండేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. సరే ప్రార్థనకు వచ్చేవాడు కాదు. అంటే ప్రార్థనకు రారా అంటే నేను వెళ్ళిపోతానులే, యేసుప్రభు మంచివాడు. ఫిలోమోనులాగా కాదు, యేసుప్రభు మంచివాడు. పౌలులాగా కాదు, బ్రహ్మంగారులాగా కాదు, ఆయన మంచివాడు. నేను వెళ్ళిపోతానులే. అది భ్రమపరుచు ఆత్మ మోసగిస్తుంది. నేనేం చేస్తాను చెప్పండి? అది భ్రమపరుస్తుంది. నువ్వు వెళ్తావులే, మందిరానికి వెళ్ళకపోయినా వెళ్తావు, ఎవరి ప్రార్థన చేసుకోకపోయినా వెళ్తావు, నువ్వు పరలోకం వస్తావులే అని నిన్ను భ్రమపరుస్తుంటుంది. జాగ్రత్త, అది భ్రమపరచు ఆత్మ. పరిశుద్ధాత్మ అలా కాదు. హృదయంలో దోషారోపణ చేస్తే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే, ఇదిగో నువ్వు మానుతున్నావు కాబట్టి పరలోక రాజ్యానికి రావు. నువ్వు కూడి మానుతున్నావు కాబట్టి పరలోక రాజ్యానికి రావు. ఇదిగో నువ్వు ప్రార్థన మానుతున్నావు, నిరంతరము నిత్యము బైబిల్ చేయమని చెప్తా ఉంది. నువ్వు మానుతున్నావు కాబట్టి, నిరంతరం ప్రార్థన చేసుకోవట్లేదు కాబట్టి నువ్వు రావు. ఆజ్ఞాతక్రమే పాపం నుంచి జీతం మరణం. నువ్వు ఎందుకంటే ఆజ్ఞ పాటించడం లేదు, ఆ మాట నువ్వు పాటించలేదు. ఎందుకంటే ఆజ్ఞను నెరవేర్చి ఒక్క దానిలో తప్పిపోయిన అన్నింటిలో తప్పిపోయినట్టే. కాబట్టి నువ్వు దోషివి. పరిశుద్ధాత్మని చెప్తుంది అనమాట ఆయన. బ్రహ్మపరిచాత్మకు నువ్వు ఎలా ఉన్నా చెప్పదు. పరలోకోతావులే, బ్రహ్మపరుస్తుంది. వాక్య ప్రకారం లేకపోయినా నేను మోసగిస్తాను అన్నమాట. అది కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తా చూడండి ఒకసారి. మనము హృదయం ఎలా దోషారోపణ చేస్తాం. మనము 1వ యోహాను 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నాం. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము, సర్వశక్తిమంతుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగినాడు గనుక. చూడండి, సమస్తము ఆయన ఎరిగినాడు గనుక మన హృదయము ఏ విషయములను మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. పిల్లారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల సర్వశక్తిమంతుని ఎదుట దోషారోపణ చేయని ఎడల సర్వశక్తిమంతుని ఎదుట ధైర్యము గలవారగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమని చేయుచున్నాం గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకి దొరుకును. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఆయన ఆజ్ఞలను కైకొనుచున్నాము గనుక మనం ఏది అడిగినను ఆయన వల్ల మనకి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను కైకొంటూ ఉంటే మన హృదయం ఏ దోషారోపణ చేయదు. నువ్వు కైకొట్టలేదు కనుక హృదయం ఏం చేస్తే అప్పుడు దోషారోపణ చేస్తా. అప్పుడు హృదయం దోషారోపణ చేస్తుంది అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. సమ్మతి పరుచుకున్నప్పుడే, సమాధాన పడినప్పుడే వెళ్తుంది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను మానుట అనేది మీరిపోయాను, నన్ను క్షమించాయా. ఏడతగా ప్రార్థించడం అనేది, నిత్యము ప్రార్థించడం నేను మారాను, నన్ను క్షమించాయా అని సమ్మతి పరుచుకున్నప్పుడే నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తా. తప్ప నువ్వేమో ప్రార్థన పిల్లారా ఎడతగా ప్రార్థన చేయమంటే మానేస్తాం, చెయ్యవు. ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఎడతగా ప్రార్థన చేయడం మానేసరే క్షమించమని అంటావా? అనకుండానే వాక్యం ఇంటి గుర్తుకొస్తాయో అవి చేసుకొని
క్షమించమని వెళ్ళిపోతాం. మరి ఎడతెగ ప్రార్థన చేయమన్నాడే, నిత్యము ప్రార్థన చేయమన్నాడే, మానొద్దు అన్నాడే. తిండి మానవు, ఇద్దరు ముగ్గురు తినే వరకు కూడా తింటావు నువ్వు. మంచినీళ్ళు మాడుతున్నావా, కూడా బాటిల్ ఉండాలి. తాగడం మాడుతున్నావా, మాటలా. ఎందుకని? ప్రాణం పోద్దని. ప్రాణం ఏమైపోద్దో. మరి ప్రార్థన చేసుకోకపోతే ఆత్మీయంగా ఏమైపోతానని బాధ ఉందా నీకు? కూడుకోకపోతే ఏమైపోతాననే బాధ ఉందా నీకు? హల్లెలూయా. కాబట్టి హృదయం దోషారోపణ చేస్తే పరిశుద్ధ ఆయన నీలో కదిలాడుతున్నాడని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి, మన పాపములు చూయించి ఒప్పింపజేస్తా. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి, నువ్వు ఎలా ఉన్నా చెప్పదని. ప్రార్థన మానేసి సరిగా ప్రార్థన చేసుకోకుండా ఏదో గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ అయ్యో మాట మీరిపోయిన భయం లేకుండా నువ్వు ఉంటున్నా ప్రభు పరిశుద్ధాత్మ వెళ్తావులే, వెళ్ళిపోతావులే. నువ్వే అందరికంటే పరిశుద్ధుడివి, నువ్వే అందరికంటే నీతిమంతుడివి అని భ్రమపరిచి మోసగించేది అదే. అది కూడా పరిశుద్ధాత్మలాగానే చేస్తుంది. అన్యులు ఉంటారు కొంతమంది, మీకు అర్థమైందా? అన్యులు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే పిల్లారా, ఆయన కస్టమర్స్ లేకపోతే ఏమైనా మీటింగ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఆవిడ మత్స్య సంఘాలకు వెళ్తుంది అనమాట. అడ్డు చెప్పడం తీసుకెళ్తారు, ప్రార్థనకు తీసుకెళ్తుంటారు, తీసుకొస్తుంటాడు. మళ్ళీ ఆ మీటింగ్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, భోజనాలు వండుతాడు, అవి చేస్తాడు, ఈ చేస్తాడు, అన్ని చేస్తాడు, ఈ చేస్తాడు, ఆరాధన కొంటాడు. ఆడికి నీకు తేడా ఉంటుంది నువ్వు అలా ఉంటే. అర్థమైందా నీకు? ఆడికి నీకు అన్నిటికీ నీకు తేడా లేదు. ఆరాధనకు రాడు, ప్రార్థనకు రాడు, ప్రార్థన చేసుకోడు, ఆయన నమ్మడు, బాప్తిజం తీసుకోడు. అలా ఆయన మాటతో దించేస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రార్థన టయాన్ని అయిపోగానే వచ్చి తీసుకెళ్ళిపోతుంటాడు. అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతుంటాడు. భోజనం మాత్రం తిని వెళ్ళిపోతుంటాడు. విన్నారు? ఎందుకు చెప్తున్నానంటే మన హృదయంలో కనుక ఆత్మ ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక ఉన్నట్లయితే ఒప్పింపజేస్తా, ఆయన నమరిస్తాడు. హల్లెలూయా. బ్రహ్మపరిచి ఆత్మ ఏం చేసేప్పుడు నిన్ను మోసగిస్తుంది. లేఖనాల ప్రకారం లేకపోయినా ప్రార్థన చేసుకోకపోయినా వెళ్తావులే, ఎత్తబడతావులే అని చెప్తుంది అనమాట. అలాంటి తలంపులు ఎత్తుంది, అలాంటి ఆలోచనలు ఎత్తుంది, మోసం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కూడిట మానకూడదు, ప్రార్థన అనేది మానకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మా ఊరు కూడా అలా చేస్తాడు. ఆటోలో వాళ్ళని తీసుకుంటాడు, బాప్తిజం పొందాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ టైంకి వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అయ్యో ఎందుకని? నేను వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఆరాధన సంబంధించిన వ్యక్తిని కాదు, ఆ రక్షణ సంబంధించిన వ్యక్తిని కాదు. ఆత్మ వాళ్ళ దూరం చేస్తున్నది, అది వాళ్ళకి తెలియదు. తీసుకొస్తుంటాడు, తీసుకెళ్ళిపోతాడు. అన్యుల్లాగా రాజ్య సంబంధి కానట్టుగా. అది ప్రమాదం. అది హల్లెలూయా. కాబట్టి పిల్లరా మీరు ఆలోచించేయండి. ఆ తర్వాత సత్క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ పిల్లరా ఒకసారి మనం 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ దశలో రాసిన పత్రిక. అన్యులైతే అలా ఉంటారు, క్రైస్తువులు అని మనం అలా విధంగా ఉండకూడదు. నువ్వు క్రైస్తుడమైంది, ఆయన నామములో బాప్తిజం పొంది ఎరిగి ఉండి అన్యుల్లాగా నీ భార్యని నీ పిల్లల్ని ఇక్కడ దించి వాళ్ళ టయానికి వచ్చి మళ్ళీ తీసుకుపోతున్నావు అంటే అన్నిటివి నీవు ఒకటే. పిల్లారా చూడండి ఒకసారి, నువ్వు క్రైస్తుడు అయి నువ్వు కూడా ఏం చేస్తున్నావు చెప్పండి. చూడండి మరలా చూడండి 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నాం. లేకపోతే 2 నుండి చదువమ్మా తల్లి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ఎలోహిమైన యాశ్వాసీనందని నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన సర్వశక్తిమంతుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు
మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ సర్వశక్తివంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్తున్నాడు పౌలు గారు. ఆయన నామనిస్తారు. పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నాడు, మానక జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరి గురించి? అధ్యక్షుల సమాజంలోని వారిని మానక జ్ఞాపకం చేసుకున్నాడు. మానక జ్ఞాపకం చేసుకున్నాడంటే వాళ్ళు ముక్కు ముఖాలు జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం కాదు. వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క ప్రయాస, వాళ్ళు ఎలా ఓర్పు కలిగి ఉన్నారు, వాళ్ళ యొక్క నిరీక్షణ, ప్రేమతో కూడిన ప్రయాస మానక జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నానని, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన నీవు కూడా సహోదరుల యొక్క పిల్లల యొక్క ప్రేమని, ప్రయాసని, సహోదరుల యొక్క వాళ్ళకి పరిచర్యలు, వాళ్ళు చేస్తున్న పరిచర్యలని నాయన అలాంటి సహోదరులు ఇచ్చినందుకు వందనాలు నాయన. అలాంటి సహోదరులు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. వాళ్ళని జ్ఞాపకం, సమాజంలో సహోదరి క్రియలు కలిగినటువంటి వారిని, అవే సత్క్రియలు అంటారు. సత్క్రియలు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. అలాంటి జ్ఞాపకం చేసుకుని అలాంటి సహోదరులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు? మీ ప్రేమతో కూడిన ప్రయాసమును, మీ ఓర్పును, ఎంత సహనాన్ని. అబ్బా, శ్రమలు వచ్చినా కానీ ఎంత సహనం కలిగిన వాళ్ళరా, ఎంత ఓర్పు కలిగిన వారురా, ఎంత సమాధానంగా ఉంటున్నారా, ఎంత ప్రేమగా ఉంటున్నారా. అలాంటివి చూసి నువ్వు కుళ్ళుకోవడం కాదు, అసూయ పట్టడం కాదు. ఆ సహోదరులు అలాంటి సత్క్రియలు చూసినప్పుడు ఆ ఓర్పు, ఆ సహనము, ఆ కోపం లేని తనము, ఏమండి, ఇలాంటివన్నీ నువ్వు చూసినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమాజంలోని వారిని బట్టి, ఆ సమాజంలోని వారిని మానక జ్ఞాపకం చేసుకుంటా ఉండాలన్న ఆయన నామనిష్టం. హల్లెలూయా. నువ్వు ఎవరో సహోదరులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా నీ చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, చాలా ప్రేమ చూపించారు, చాలా ఓర్పుతో సహనముతో ఎంతో చక్కగా గౌరవించారు, చాలా చక్కగా మీరు కలిసి ప్రార్థన చేసుకున్నారు అనుకున్నావు. నువ్వు వాటిని మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకము చేసుకునేది 2 రోజులు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మర్చిపోవడం కాదు. సహోదరులు వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క సహనము, వాళ్ళ యొక్క ఓర్పు, వాళ్ళ యొక్క క్రియలు సమస్తం కూడా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పండి? జ్ఞాపకము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ, ఆ సహనము, సత్క్రియలు జ్ఞాపకం. అందుకని ఇక్కడ చూడండి, విశ్వాసంతో కూడిన మీ పనిని, వారి యొక్క విశ్వాసాన్ని చూసి రాబోయే గుర్తు నువ్వు నమ్ముతున్నావు. ఆ నమ్ముతున్నటువంటి విశ్వాసులను బట్టి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటారు. అలాంటి విశ్వాసుని నమ్మి, ఏమండి, అలాగే ప్రేమతో కూడినటువంటి ప్రయాసమును ప్రేమతో ప్రయాసపడ్డం, ఏమండి, అలాంటి వాటిని జ్ఞాపకం చేసి, అలాంటి క్రియలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత నిరీక్షణతో కూడిన యశ్వామేశ్వరందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి ఎదుట మానక జ్ఞాపకం, అంటే సర్వశక్తిమంతుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థన యందు మీ విషయమే విజ్ఞాపన చేస్తున్నామంటే మానక సహోదరుల గురించి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మానక ప్రనిత్యము ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ సహోదరుల యొక్క వాళ్ళ మంచి సహోదరులను బట్టి సమాజంలోని వారిని వాళ్ళ క్రియలు జ్ఞాపకం చేసుకుంటూ మానక వాళ్ళని గురించి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఇంకా వచ్చినప్పటికీ మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అంటే ఇలాంటి మంచి సహోదరులు ఇచ్చినందుకు నాయన, ఇచ్చి సమాజాన్ని చేర్చినందుకు, ఇచ్చి రక్షణ మాకు ఇస్తున్నందుకు, ఇలాంటి ప్రేమ కలిగినటువంటి సహోదరులు, సహనము కలిగిన సహోదరులు, పిల్లారా, విశ్వాసము కలిగిన సహోదరులు, చక్కని ఆతిథ్యం ఇచ్చే ఓర్పు కలిగిన సహోదరులు, చక్కగా క్షమించే సహోదరులు, ఒకరినొకరు క్షమించుకుంటూ అలాంటి సహోదరులు, ఇలాంటి వారిని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన అని సహోదరులు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుండాలి. హల్లెలూయా. సహోదరుల గురించి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయడం మానకూడదు. ప్రతి సహోదరుని, దూర ప్రాంతంలో ఉన్న వధువుని,
ప్రపంచంలో వధువుని అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదటి మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో కూడుట మానకూడదు, కూడుట మానకూడదు. తర్వాత రెండవది ప్రార్థన, స్తుతించడం అనేది అన్ని కూడా ఆయనకు అప్పగించేసి ఏ హృదయంలో రానికుండా ఆయన చూసుకుంటాడని నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను. ఏది ఉన్నాయి వెనక కానీ ముందు కానీ వెనక వాటిని మరిచి మన ముందేది ఉందో దాని గురించి వెనక వాటిని మరి జ్ఞాపకం చేసుకోకూడదు. వెనక జరిగిపోయిన వాటిని మరలా గుర్తుకు తెచ్చుకొని వెనక ఉన్న వాటిని వెనక నీ జీవితంలో జరిగిన పాపపు పొరపాట్లు ఏమన్నట్లయితే మరలా జ్ఞాపకం చేసుకోవద్దు అన్నది బైబిల్లో. నిర్ణయం గారు కూడా ఇది చెప్పారు. నీ గత జీవితంలో పాపాలు, తప్పులు, ఒప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మర్చిపోయి నీ ముందు ఏది ఉందో దానికోసం వేగిరి పడమన్నాడు ఆయన. మధ్యాకాశంలో ఆయన చేరడానికి మనం ఏం చేయాలి? ఏగిరి పడాలి. కూడుట మనము మానకూడదు. హల్లెలూయా. అలాగే సహోదరులను ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకునడం మానకూడదు. వాళ్ళను మానక సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, దర్శని యొక్క సమాజంలో వాళ్ళు ఎలా ప్రేమ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే సహోదరులందరి గురించి మానక ప్రార్థన చేయాలి. అంతేగాని ఒక రోజు చేసి 2 రోజులు చేసి మళ్ళా సహోదరులు ప్రార్థన చేయకుండా ఇక చింతనలో పడిపోయి విచారాల్లో పడిపోయి ఏం చేస్తాను వాళ్ళ గురించి, మన పరిస్థితి బాగోలేదు కదా, మన జీవితం సరిగా లేదు, ఇంకేం చేస్తాంలే, వాళ్ళందరి పరిస్థితి నాకంటే బాగుంది, ఇక నేను వాళ్ళ గురించి చేసి అలా అనుకోకూడదు, మానకూడదు. మానద్దు. బుధవారం మేము ప్రార్థన చేసేటప్పుడు సహోదరులందరి గురించి కూడా మేము ప్రార్థన చేసుకుంటాం. మాకు గుర్తున్నంత వరకు కూడా, మాకు తెలిసినంత వరకు కూడా బుధవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, ప్రార్థన మానక సమాజం గురించి ప్రార్థన చేయడానికి మేము ప్రత్యేకంగా కూడుకొని సమాజం గురించి మేము ప్రార్థన చేస్తుంటాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. బుధవారం కానీ శనివారం కూడా మారకుండా, ఆదివారం కూడా మారకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు గురించి మీరు వచ్చారు మీటింగ్స్కి, మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేయాలి. మా గురించి కూడా మీరు అలాగే ప్రార్థన చేయాలి. మన అందరం కూడా ఒకరి గురించి ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన మానక. మీకు అర్థమైందా? మానకూడదు. దర్శన సమాజాన్ని జ్ఞాపకం చేసుకుని పౌలు గారు ప్రార్థన చేస్తారు. నువ్వు కూడా ప్రార్థన, స్తుతి మానద్దు, స్తుతించు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఇందాక చెప్పారు కదా మార్కెట్కి వెళ్తుంటే, అలాగే నువ్వు ఇంట్లో ఉన్నా సరే చిన్న ప్రార్థన చేసుకో. నిద్ర లేవగానే ఏం చేయాలా? ప్రార్థన చేసుకో. చీవులు కొట్టుకోబోయింది ప్రార్థన చేసుకో. తులసియాకు ప్రార్థన చేసుకో. ప్రతి విషయంలో బియ్యం కడగబోయే ముందు ప్రార్థన చేసుకో. పొయ్యి మీద పెట్టి ప్రార్థన చేసుకో. అప్పుడు నిరంతర ప్రార్థన అవదా? అవుతుంది. హల్లెలూయా. కానీ ఏం చేస్తుంది చెప్పండి? నిద్ర లేచి ప్రార్థన చేసుకుని మర్చిపోతుంది. హ్యాపీగా ఉంటున్నావు, ఆనందంగా ఉంటున్నావు. ఎందుకు? బ్రహ్మపరుశుద్ధ ఆత్మ. అది పరిశుద్ధ ఆత్మ అనుకో. మాట ఎందు, క్రియ ఎందు ప్రార్థనలో చేసుకునేలా చేస్తాను. నువ్వు పరిశుద్ధ ఆత్మ కలిగి ఉన్నావు అని అర్థం. బ్రహ్మపరిశుద్ధ ఆత్మ ఉందంటే చెప్పదని మీరు పోయినా పర్లేదులే, ఏం పాపం కాదులే, ఏం తప్పు కాదులే అనిపిస్తుంది అన్న. అది బ్రహ్మపరిశుద్ధ ఆత్మ. నువ్వు క్రైస్తవుడివే, పరలోకి వెళ్తావులే, పరిశుద్ధుడివేలే. బ్రహ్మపరిశుద్ధి మోసం చేస్తుంది, దాన్ని నమ్మకూడదు. బ్రహ్మపరిశుద్ధ ఆత్మ ఈనాడు సంఘాలను నడిపిస్తుంది. అదే ఆలుగురు నిజమైన క్రైస్తవులు అన్నట్టుగానే రోమన్ క్యాథలిక్ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, బైబిల్ మిషన్ సంఘాలు, అన్ని సంఘాలు కూడా అదేం చేస్తుంది? బ్రహ్మపరుస్తుంది. బ్రహ్మాంగార సంఘాలు కూడా బ్రహ్మపరుస్తున్నాయి. బ్రహ్మాంగార పరిచయంలో వేకూర్చు గురించి నెరవేరల. బ్రహ్మాంగారే వేకూర్చుక్క వచ్చినప్పుడు వర్తమానికులు వాడుకోనడని, ఆ రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుని, అలాగే కొన్ని వర్తమానాల్లో వేకూర్చుక్క వచ్చును యార్దాను దాటించని చెప్పాడు. ఈ గుంపేదో బ్రహ్మాంగార తర్వాత ఏ వర్తమానం లేదు, ఏ వర్తమానికుడు లేడు అంటున్నారు. తెలియక మరి వధువుతో ముఖాముఖిగా మాట్లాడాలంటే మరి ఆయనకి ఒక శరీరం అవసరమా? అందుకని ఆయన అభిషేకించుకున్నాడు. అగ్ని జ్వాలలతోనూ అపరంజితోనూ అభిషేకించుకొని, అందువల్లే మనం ఇప్పుడు ఆయన యందు, నేను నా యందు, నీవు కూడా ఆయన యందు
నువ్వు నీ యందు ఆయన, మనం ఆ విధంగా ఉన్నాం. ఆయన శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. మనము ఆయన ఆలయములో అయి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానం బోధించాలంటే వర్తమానం కూడా ఉండాలని లేదా? మరి గాలిలో ఏర్పడుతుందా? అర్థమవుతుందండి. దూత అంటే వర్తమానికుడు అని ఉంది. దాన్ని మనం నమ్మాలంతే, దానికి ఇంకొక వేరే అర్థమో లేదు. కానీ వివేకు నక్షత్రం అంటే నక్షత్రం అనగా దూత. వివేకు అంటే తెల్లవారుజాము, దాన్ని నమ్మాలి. అందుకనే చిన్న బిడ్డల వంటి వారి నమ్ముతారని బైబిల్ చెప్తుంది. లోక జ్ఞానులు వివేకులు దీన్ని నమ్మలేరు, జీర్ణించుకోలేరు. మనం ఏదో హెచ్చించుకున్నాం అనుకుంటారు. హెచ్చించుకోవడం కాదు, నెరవేర్చబడుతుందని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆయన తండ్రి అని మనం పిలుస్తున్నామంటే మనం పిల్లలంగా ఆయన్ని మనం హెచ్చించి మనం తగ్గించుకుంటున్నాం అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే శరీరానికి కుమారుడు కుమార్తెలని పేరు కానీ ఆత్మే. శరీరం కేవలం నిష్ప్రయోజనము కానీ పరిశుద్ధాత్మే. అదే మనకు ప్రయోజనకరం కోసమే మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. అందువల్ల ఆత్మ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఆత్మ 7 సంఘకాలాల్లో లోకములకు సువార్త ప్రకటించే ఆత్మగా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆత్మ ఏమని చెప్పండి? వధువుని తీసుకుని వెళ్ళే ఆత్మ. గారు అన్నారు, పరిశుద్ధాత్మ తీసుకుని వెళ్తారు. నవకాలంలో నీటి ద్వారా రక్షించబడ్డారు. మొదటి రాకడలో రక్తం ద్వారా రక్షించబడ్డారు. ఇప్పుడు రెండవ రాకడలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడతారని చెప్పారు. హల్లెలూయా. అందుకని ఆత్మ ఒక్కటే, కార్యాలు వేరు వేరుగా ఉంటాయి కానీ ఆత్మ ఒక్కటే. హల్లెలూయా. అందువల్ల సహోదరి గురించి ప్రార్థించుట మానకూడదు. అలాగే ఇందాక ఒక మాట విన్నాం, కృతజ్ఞతాస్తుతులు ఆ సహోదరులను బట్టి. ఇలాంటి సహోదరులు ఇచ్చేందుకు మీ స్తోత్రాలను ఆయన. హల్లెలూయా. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను, స్తుతిస్తుంటాను నేను చాలాసార్లు మీ క్రియలను బట్టి. మొన్న ఆనోకు బ్రదరు, నోహ బ్రదరు బయట దగ్గర కరెంటు, ఆ సిస్టర్ గారు పాది ఒక ఏసీ ఇచ్చారు నాకు. దాని గురించి ఇచ్చాను, నేను స్తుతించాను. ఆయన అలాంటి సహోదరులు ఇచ్చినందుకు వందనాలు. నేను వచ్చి బ్రదర్ వచ్చి ఈ కరెంటు అయిన బిగి మన ప్రేమైన సిస్టర్ గారు ఉన్నారు. దీనికి మనకి దాన్ని ఏమంటారు, కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ గుర్తు రావట్లేదు, అది కొనడానికి డబ్బులు ఇచ్చాను. మీ స్తోత్రాలు ఆయన. అలాగే మీరు చేసిన క్రియలు బట్టి ఏం చేస్తాం చెప్పండి. బ్రదర్ వచ్చి నిన్న బిగిచ్చాడు. స్తోత్రాలు ఆయన. హల్లెలూయా. అలాగే మనం ఏం చేయాలి చెప్పండి. ఇవే కాదు, ప్రతి విషయంలో ఆ ప్రేమ, ఆ యొక్క పరిచర్యలు అవన్నీ జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని పాటిస్తున్న దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఇక్కడ పౌలు గారు చెప్పాడు. ఇందాక మనం చూసాం. అలాంటి సహోదరులను బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవితంలో నీకు ఆయన అనుగ్రహించిన వాటిని బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి పిల్లారా, 1వ దశలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వాక్యం నమ్మిన వారిని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు. చూడండి, మనము 1వ దశలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మా వల్ల అంగీకరించబడినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది సర్వశక్తిమంతుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి కనుక మేము మానక సర్వశక్తిమంతునికి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 2వ అధ్యాయము, మనము 2వ అధ్యాయము 13వ వచనం. మనము ఈ హేతు మరియు చూడమ్మా 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతు చేత మీరు సర్వశక్తిమంతుని గురించిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యముని ఎంచక అది నిజముగా ఉన్నట్టు సర్వశక్తిమంతుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక సర్వశక్తిమంతునికి
కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి పౌలు గారిని మాదిరిగా మనం పెట్టుకోవాలి. బైబిల్లో పౌలు గారు అదే చెప్పాడు, ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోమని బైబిల్లో పౌలు గారు చెప్తున్నాడు. నేను ఇలా చేశాను అన్నాడు, మనం కూడా అలా చేయాలి. అలా అంగీకరించినప్పుడు, ఇప్పుడు కూడా సహోదరులందరూ కూడా ఈ వర్తమానాన్ని అంగీకరించినప్పుడు, నామాన్ని అంగీకరించి నామంలో బాప్తిజం పొందిన దాన్ని బట్టి అందరిని బట్టి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. మానక ఉంది బైబిల్, అక్కడ మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు. మెస్సీ ఏం చేశాడనంటే, పిల్లారా, చాలా మంది ఆయన దగ్గర జనులు ఉన్నారు, ఆహారం లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఒకరు అన్నారు, మా దగ్గర రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి అన్నారు. అప్పుడు ఆ రొట్టెలు బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఆయన ఈ జనులకి నువ్వు ఈ రొట్టెలు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన, ఈ చేపలను ఇచ్చినందుకు నీ వందనాలు నాయన అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటన్నిటిని కూడా పంచినప్పుడు అనేక మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలి. హల్లెలూయా. విస్తరిస్తున్నమాట. ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకు చేసి నీ జీవితంలో జరిగిన ప్రతి మేలుకు కూడా సహోదరులను పొందుకోవడం గొప్ప మేలు. దానంతటిని బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మెస్సీయాలకు చెల్లించాడు. అలాగే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా, నా జీవితంలో అనేక మార్లు నీవు నాయన రోగులుగా ఉన్నప్పుడు అనేక మంది స్వస్థపరిచావు, గుడ్డివారి కన్నులు తెరిచావు, చనిపోయిన వారు లేపావు, మరలా ఆ విధంగా చేసిన కృతజ్ఞతాస్తుతులు ఆయన అని చెప్తూ లాజరుని దగ్గరగా పిలిచాడు, బయటకు వచ్చేసి. కాబట్టి మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం చదువు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. నేను చదువుకునే రోజుల్లో, ఇప్పుడనే కాదు, చదువుకునే రోజుల్లో ఏం చేసేవాడినంటే ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ మోకరిల్లినప్పుడు ఉదయం సాయంత్రం వరకు ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. హల్లెలూయా. ఈ దినం అలాగ నువ్వు కాచి కాపాడావు నాయన. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే పిల్లారా, ఏదైనా పని మీరు ఆరంభించుకున్నారనుకోండి, పని చేయడం ఆరంభించారనుకోండి, ప్రార్థన చేసుకుంటారు. ఆరంభిస్తారు. వంట అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని, నాయన ఈ గ్యాస్ సిలిండర్ పేలకుండా, గంజి కానీ అలాంటివి ఏమి నా మీద పడకుండా, ఏ ప్రమాదం జరగకుండా కాచి కాపాడేందుకు నీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరతావు, నేను గమనిస్తుంటాను ఇవన్నీ కూడా. ఇంటి దగ్గర నుండి బయలుదేరుతా ఏం చేస్తావు చెప్పండి? ప్రార్థన చేసుకుంటావో లేదు కూడా తెలియదు. కంగారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏదో బ్యాగో సంచి ఏదో ఉందనుకోండి, గమ్ము కింద పెట్టేసి వచ్చి కూర్చునిపోతాం. నీకు అసలు బుద్ధి ఉందా? అయ్యో, నన్ను ఈ ప్రయాణం అంతట్లో కూడా నాకు తోడుగా ఉండి మరి ఇక్కడ తీసుకొచ్చాడని ఆ గదిలోకి రాగానో లేక మందిరంలోకి రాగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? వెళ్ళిపోతా అంటున్నావు. ఎక్కడికి వెళ్ళేది నువ్వు? ఏమండి, ఎక్కడికి వెళ్ళేది? మానక ఏం చేయాలి చెప్పండి? మానకేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో లేదు నువ్వు ఆలోచన చేసుకో. చెల్లిస్తే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ చేపలు ఆ రొట్టెలు పంచి చెల్లించి ఇచ్చినప్పుడు ఆశీర్వదించబడ్డాయి, పెరిగిపోయాయి. అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక దూతని, ఎందుకంటే మనకు ఆయన ఒక దూత, నిర్గమకాండ 14వ అధ్యాయంలో దూత ఉన్నాడు, బలిష్ఠపు దూత, మేఘములో ఉన్నాడు ఆయన. ఆ దూతే మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ దూతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానకూడదు, ప్రతి విషయంలో చెల్లిస్తూ ఉండాలన్నమాట. ప్రతి విషయంలో జీవితంలో పాటిస్తున్నావు లేదు నువ్వు ఆలోచించుకో. లేనట్లయితే నువ్వు దోషమా, నువ్వు అపరాధివి.
మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించునని బైబిల్ చెప్తుంది. ప్రతి విషయంలో నువ్వు ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చేస్తావు, ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతావు, నీకు అలవాటే లేదు, అన్నిలాగానే వచ్చేస్తాం, బండి అక్కడ పెడతాం, లోపలికి వెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకుని ఏముండదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా లేదా? చెల్లించాలి. హల్లెలూయా. చెల్లిస్తున్నావా లేదు నువ్వు ఆలోచించి. భోజనం దగ్గర కూర్చున్నావు, ప్రార్థన చేసుకుంటావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? అసలు అది గుర్తే రాదు. కొన్నిసార్లు నేను మర్చిపోయాను అనుకోండి, తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను చాలాసార్లు ఆయన మధ్యాహ్నం భోజనం ఇప్పుడు నేను మర్చిపోయాను, నన్ను క్షమించాయా. ఆహారం ఇచ్చింది వందనాలు ఆయన. వండిన వారిని దీవించండి. ఎవరు మీరు ఆహారం పంపించారనుకోండి, వండిన వారిని దీవించండి, తెచ్చిన వారిని దీవించండి, తీసుకొచ్చిన వారిని దీవించండి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి విషయంలో ఆయనకి ఎన్నో మేలు చేస్తాను. నీ కృతజ్ఞతని, అది కృతజ్ఞత నేను ఏమంటారు? విశ్వాసఘాతకులు అంటారు. వాడు విశ్వాసఘాతకుడు రా అని ఎవరినంటారు తెలుసా? ఏళ్ళే విశ్వాసఘాతకులు రా. సర్వశక్తిమంతుడు మిమ్మల్ని అలాగంటాడు. అలా ఉంటే విశ్వాసం లేదురా వీడికి, మనం ఎంత మేలు చేసినా కానీ విశ్వాసం లేదు వీడికి. కృతజ్ఞతగా ఏమైనా చేశాడు మనకి? మన ఆయన అంటున్నాడు, మొన్న ఏదో ఒక వస్తువు అడిగితే ఇచ్చాడంట, మళ్ళీ వీడికి ఏదో అవసరమయ్యే ఆ వస్తువు అడిగాడంట, ఇవ్వలేదంట. అప్పుడు అంటున్నాడు, విశ్వాసఘాతకుడు రా, నేను మన వస్తువు అడిగితే ఇచ్చాను, మళ్ళీ వాడి దగ్గర అంటే అడిగితే ఇవ్వలేదు. విశ్వాసఘాత. కృతజ్ఞత వాటికి కృతజ్ఞత ఉంటే తిరిగి ఇవ్వాలి కదా. అందుకని మనం చేసిన మేలు ప్రతిగా కృతజ్ఞతగా మనము ఆయన వల్ల జీవించడమే గొప్ప కృతజ్ఞత. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత. నన్ను రక్షించాడు కాబట్టి కృతజ్ఞతగా ఆయన పరిశుద్ధుడిగా జీవించడం, నీతిమంతుడిగా జీవించడం, ప్రార్థనాపరుడుగా జీవించడం, సమస్త మేలుల విషయంలో కృతజ్ఞతాస్తుతులు బాగు లేకుండా ఉంటావు. ప్రార్థన చేసుకుంటావు, ముక్కుతావు, మూలుగుతావు, ప్రార్థన చేసుకుంటావు. పిల్లి కోతలు వస్తున్నాయి అంటావు, ముక్కుతుంటావు, మూలుగుతుంటావు, ప్రార్థన చేసుకుంటావు. తగ్గిపోయింది అనుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? ఏమి నిన్ను స్వస్థపరిచాడే. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకసారి మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే కృతజ్ఞత కలిగి ఉండాలని మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు 4వ అధ్యాయం 4వ వచనం నుండి. ఎల్లప్పుడూ మెస్సీయునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎలోహిం సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని సర్వశక్తిమంతునికి తెలియచేయుడి. సమస్త జ్ఞానానికి మించిన సర్వశక్తిమంతుని యొక్క సమాధానము యెహోవా మెస్సీయ వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని చెప్తున్నాడు ఆయన. నమస్కారం. చూడండి, ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా కృతజ్ఞతగా, అంటే చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మొట్టమొదట ఏమండి చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, అయ్యా పలానా రోగిగా ఉంటే నువ్వు స్వస్థపరిచావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు ఆయన. అలాగ ప్రేమ కలిగిన సహోదరులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇలాగా ఆయన చేసిన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు మీ విన్నపాన్ని ఆయనకు తెలియచే. అప్పుడు అడగాలని ఉంది. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, నాయనా నన్ను స్వస్థపరచు నాయనా, నన్ను స్వస్థపరచు నాయనా అని ప్రార్థన చేసుకుంటావు తప్ప గతంలో నిన్ను స్వస్థపరిచాడే, మేలు చేశాడే, దానికి కృతజ్ఞతగా ఏమైనా జ్ఞాపకం చేసుకున్నావా? చెల్లిస్తున్నావా? లేదు.
అయా అనేక సార్లు ప్రయాణాల్లో నేను ఉన్నప్పుడు ఆ ఆటో ప్రమాదం నుండి, లేకపోతే లారీ ప్రమాదం నుండి, ఆ బండి ఎదురుగా వచ్చింది ఆ ప్రమాదం నుండి, లేకపోతే బండి దొరికి కాలంలో పడబోయింది, ఇలాంటి ప్రమాదాల నుండి అనేక సార్లు కాపాడావు నాయన. నీ కృతజ్ఞత స్తుతులయ్యా. మళ్ళా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండు నాయన అని అడగాలి. హల్లెలూయా. కానీ చేసిన మేలు మర్చిపోయి కంగారుగా, నీ కంగారు ఎక్కువ, అడిగేయాలి పొందేసుకోవాలని కంగారుగా ఏమి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా గుర్తుకురావు. నీకు ఏం గుర్తురు? ఎందుకని? కచ్చపదలు ముళ్ళ తప్పులు ఏం చేశాయి? అణిచేసినప్పుడే ఏమీ గుర్తుకి రావు. ధనాపేక్ష, ఇతర ఆపేక్షలంట హృదయంలోకి వచ్చేసి అణిచేస్తాయంట. అవి అణిచేసేటప్పటికి ఈ వాక్యం ఇలా అన్నావా, మరుసటి రోజు మర్చిపోతాడు. వాళ్ళే ఎడవబడేవారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చి అలాగ మర్చిపోయారు ఉంది బైబిల్లో. ఎడవబడిన వాళ్ళు, కానానికి వెళ్ళని వాళ్ళందరూ మర్చిపోయినాడు. నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటావో మేలు, ఆయన చేసిన మేలు, ఆయన ఇచ్చిన వర్తమానం, ఆయన ఇచ్చిన మీటింగ్స్ని బట్టి, వచ్చిన సహోదరులందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా గతంలో మీటింగ్స్లో మేమందరం కలుసుకోవడానికి సాయం చేశాం. అది వందనాలు నాయన, కృతజ్ఞత నాయన. ఆ సహోదరులు చూసి నాయన కృపను మాకు ఇచ్చావు, నీకు వందనాలు. మరలా కూడుకోవడానికి సాయం చేసినందుకు వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయంలో కూడా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకోబోయే ముందుగా మేలును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు మానకుడు చేయాలని ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అప్పుడు పిల్లారా, ఏం మానద్దు అన్నాడు? సమాజంగా గుడుట మానద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఇంటికి సంబంధించిన వాడు వెళ్ళి ఉండాలి తప్ప, నాకు చెప్పాను కదా, ఏం చేశాడు చెప్పండి? అన్యుడు ఒకడు ఏం చేశాడు? సంఘానికి సంబంధించినవాడు కాదు కదా అన్యుడు. వాళ్ళ భార్యను దించేవాడు, తీసుకుపోయాడు. పిల్లలను తీసుకొచ్చేవాడు, దించేవాడు, తీసుకుపోయాడు. భార్య పిల్లల్ని తీసుకొచ్చి దించి వెళ్ళిపోయాడు, మళ్ళీ తీసుకొచ్చి దించి వెళ్ళిపోయాడు. క్రైస్తవుడే నువ్వు కూడా అలా చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? అన్యుడే. అందుకనే పిల్లల మానొద్దు అనేది బైబిల్ చెప్తుంది. మానకూడదు. నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, వెళ్ళకపోతే ఎలా కుదిరిద్ది? మాను. ఆయన ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. నమ్ము, ఆయన ఇస్తాడని, సాయం చేస్తాడని నమ్ము. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు మానక ప్రార్థన చేయాలా. సహోదరులకు మానక జ్ఞాపకం చేసుకోండా. అంటే జ్ఞాపకం చేసుకోండి క్రియలు పౌలు గారు అదే చెప్పారు. అంతేగాని మందిరంలోకి వచ్చాక ఎవరి డ్రెస్సు చూస్తాను, చీర చూస్తావు, ఆ డ్రెస్ చూస్తావు, ఇంటికి వెళ్ళిపోతావు. ప్రార్థన చేసుకున్న డ్రెస్సే గుర్తుకొస్తావు, ప్రార్థన చేసుకున్నా ఆ చీరే గుర్తుకొస్తాను. ఎవ్వా అని నువ్వు ఆ చీరను బట్టి చేస్తావా? చేశాడా? కానీ నీకు అవి గుర్తుకొస్తుంటే నీ చూపు ఎప్పుడు కూడా అలాంటిది. కాబట్టి శరీరానుసారమైన మనసు కాబట్టి ఎప్పుడు కూడా అలాగ ఉంటుంది. ఆత్మ సంబంధమైనది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటిని, ప్రేమ, క్రియలు, అవి ఆయన నమ్మనిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే సమాజంలోని వారు వాళ్ళందరూ కూడా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? మన వ్యక్తిగతంగా ఇవన్నీ కలిగి ఉండాలి. ఏదో ఎత్తబడే సమయం అంట, శ్రమకాలం రాబోతామంట, వెళ్ళిపోతామంట, ఎత్తబడతామంట అని నువ్వు ఇక్కడికి వచ్చి అనుకుని, ఆ విధంగా అనుకుని ఇవి లేకుండా ఉంటే వెళ్ళవు. నువ్వు ఇవి ఉండాలి, ఇవి మారకుండా ఉండాలి నువ్వు రావాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆ తర్వాత మానక దశమ భాగములు చెల్లించాలన్నది బైబిల్. మానక కొత్త నిబంధనలో కూడా అది కూడా మనం పాటిస్తూ ఉండాలి. చూడండి, మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము
23వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. ఎందుకంటే వారు ఆ రోజుల్లో పిల్లారా పరిశీలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును అనగా కనికరం అంటే ప్రేమను విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్నాడు. వాటిని అంటే ఏంటి? ఆ దశమ భాగములు కానీ, కానుకలు కానీ, అలాగే మొక్కుబడులు కానీ, అనగా ప్రతిష్టార్పణలు అలాంటివి. వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉన్నది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లారా, వేషధారులైన శాస్త్రులు పరిచయులు అన్నిటిలో కూడా దశ భాగాలు తెస్తున్నారు. అన్నిటిలో పుదీనా కట్ట తెచ్చారు దాంట్లో, కొత్తిమీర కట్ట తెచ్చి దాంట్లో, బియ్యం తెస్తే దాంట్లో, ప్రతి దానిలో కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? చాలా ఖచ్చితంగా దశమ భాగాలు తీస్తున్నారు. కానీ వాళ్ళు న్యాయంగా నడవటం లేదు. సహోదరుల పట్ల కనికరముతో ఉండలేదు. మెస్సయ్య యొక్క వాక్యమును కానీ, ఆ కాలం నెరవేరుతున్న లేఖనాలు కానీ నమ్మడం లేదు. అర్థమైందా? వాటి అంటే వాక్య ప్రకారం ఉండలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. అంటే ఇది చేస్తే సార్ వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? వాటిని మానక వీటిని చేయవలసి ఉందని చెప్తున్నాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఏ దశమ భాగాలు మీరు తీస్తున్నారు వాటిని మానక, మీరు చేస్తున్న వాటిని మానక వీటిని కూడా చేయాలి, రెండు చేయాలని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీటిని కూడా నువ్వు ఎత్తబడే వరకు కూడా మానకుండా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మెస్సీ చెప్పాడు ఆయన ఆ రోజుల్లో. కొత్త నిబంధన కూడా చెప్తుంది. బిల్ రాసిన పత్రికలో కూడా ఆయన తెలియజేశాడు. కాబట్టి నువ్వు ప్రార్థన మానొద్దు, వేటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానొద్దు, సహోదరులు జ్ఞాపకం చేసుకోవడం మానొద్దు. నీ రాబడి అంతటిలో ఏమని దశమ భాగములు కానీ, ప్రథమ ఫలములు కానీ, ప్రథమ ఫలములు అంటే ఏమిటి చెప్పండి? మొదటగా నీ చెట్టుకి ఏదైనా మొదటగా కాయ కాసిందనుకో తీసుకొచ్చిస్తాం, ప్రథమ ఫలం అంటారు దాన్ని. అలాగే నీవు మొదటి ఉద్యోగానికి వెళ్తావు, మొదటి జీతాన్ని ఆయనకి ఇచ్చేస్తుంటారు. మొదటి జీతాన్ని ఏం చేస్తారు? మొదటి ఫలం అంటారు దాన్ని. మొదటి జీతాన్ని ఆయనకి ఇస్తుంటారు, ఎందుకంటే ఆయన దీవిస్తాడని. అది అలాంటివి మనము చేయటం ద్వారా మనం హక్కు కలిగి ఉంటాం అనమాట. ఆయన అడగడానికి హక్కు కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఈ చివరి సమయంలో ఎత్తబడే సమయంలో ఉన్నాం కాబట్టి కూడికి మానొద్దు. నువ్వు ఎప్పుడు మీటింగ్స్ పెట్టినాను రావడానికే కూడుకొని మనం ఆయన ఆరాధన చేయాలి. అలాగే ప్రార్థన, నిరంతర ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. కరెంటు పోవచ్చు, నీకు అర్థమైందా? కుళాయిలో నీళ్లు రాకపోవచ్చు, లేకపోతే ఏదైనా మానొచ్చు. కానీ ఒకవేళ నువ్వు తిండి మానొచ్చు, లేకపోతే నువ్వు ఏదో ఈరోజు స్నానం మానేయచ్చు, లేకపోతే ఈరోజు నిద్ర మానొచ్చు, ఏదైనా మానొచ్చు. ప్రార్థన మాత్రం మానొద్దు. ఆయన నామని పనికి మానొచ్చు, కానీ ప్రార్థన మానొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నువ్వు మానినా లోకరీతిగా, కానీ ఆత్మీయంగా ప్రార్థన అనేది నీ స్తుతి 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 వస్తూనే ఉండాలి. అలాగే పిల్లారా, సహోదరులు ఎప్పుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నట అంటే వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ పరిచర్యలు జ్ఞాపకం చేసుకున్నట మానదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న ద్వారా మీరు కూడా పురుగొల్పబడతారన్నమాట. వాళ్ళ వల్ల నేను ఉండాలి, వీళ్ళ వల్ల నేను ఉండాలి. చాలా మంది సహోదరుల క్రియలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని అలవాటే ఉండదు. చేసుకోవాలి. బైబిల్లో ఉన్న భక్తుల యొక్క క్రియలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క ఆదరణ, వాళ్ళు కలిగినటువంటి క్రియలు వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకుందు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన ఆరంభించు, అడగడం ఆరంభించు. హల్లెలూయా. ఇవన్నీ ఏం చేయాలి? నువ్వు ఎన్నో చేస్తుంటాడు ఆయన. ఇప్పటి వరకు సజీవురాలుగా నిన్ను ఆయన ఇచ్చాడంటే, లోకంలో ఈ దినాన్ని చూడకుండా, ఈ గంటను చూడకుండా గతించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నిన్ను ఆయన కాపాడాడు.
ఇప్పుడు ఆయనకి నేను స్తుతించొద్దు, ఆయన్ని కృతజ్ఞతగా ఆయన ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పిల్లరా, దశమ భాగంలో మానొద్దు అని, వీటిని మానొద్దు అని చెప్తున్నాడు. అవి కూడా మనము మానకుండా వాటిని కూడా మనము చేయాలా? ఆయన నామనిస్తాం. కాబట్టి పిల్లలు తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.